తర్వాత మాత్రం నేను కొడుకు భీమరాయుడు పెళ్లి చేస్తే ఇద్దరు కోడళ్ళు కోడళ్ళ బిడ్డలుకున్నది కొడుకునే మన కొడుకులు కోడళ్ళ బిడ్డలుకున్న పుట్టిన బిడ్డల కొడుకు ఏడ్చిన ప్రయోజనం ఏమిటమ్మా మాట అందరినీ అయిపోయానా కొడుకులకు పెళ్లి చేసినాడు కోడలు కోడలను బిడ్డలో చూసుకున్నావు కొడుకులను అల్లుల్లో చూసుకుందా అంటావు నాదా గట్ల కాదు ఇప్పటికప్పటికి అందరు కన్నది కడుపు కావాలి కట్టింది పట్ట కావాలి కాళ్ళ మీద ఉంటుంది ఊరికి కావాలి రేపటికి వెళ్ళి కోడలు దాని కాలం ఉండదు కష్టకాలం వస్తే ముఖానికి కొంగు పెట్టుకొని ఏమని వెళ్తుంది అవ్వా అవ్వా నన్ను కన్నవు కనిభూమి వేసిపోయినావు అవ్వా నా కట్టమేమి చూసినవు నా సుఖమేమి చూసినవు అని అంటది కానీ ఓ అత్తో అత్త అత్త పేరు చెప్పి ఎడతాడా ఏడవది సురగల్ల దేవతల ఆడి వెళ్ళ వరమడికి తెచ్చుకోవాలి పూర్వీకులు కట్టిన పుణ్యక్షేత్రాలు వాళ్ళు కొడుకుల కన్నోళ్ళు బిడ్డల కొరకు బిడ్డల కన్నోళ్ళు కొడుకుల కొరకు వరాలు పట్టిండ్రు అందరూ ఉన్నది కంచపడ్డ తీరానికి తలగొప్పు పెద్దగా ఇళ్ళ పేరు అన్ని సొమ్ములు పెట్టి నిర్ధారణ శుభ్రత పేరు కావచ్చు ఇంట్లో కలిసి రచ్చకెక్కమన్నది చెప్పకుండా వదిలేనే కూడా చూసిన
వాళ్ళు ముచ్చట పెట్టద్దు. వాళ్ళంతా ముచ్చట పెడితే ఏమో జరుగుతుందో అడుగుతారు. ముచ్చట పెట్టద్దు. జర పుణ్యం వరకు చూడు ఆడవిల్ల తీర్థయాత్రల కొరకు భర్తను ప్రయాణం అమ్మని ఆడవిల్ల కూడా తాను తయారైంది. అందరూ ఒక మాట చెప్పిపోతానని కోడలు ఉన్న వేడికి బాగా వచ్చాము. పాలకుండ కాడికి పచ్చి పాలంతా మంచం కాడికి పవిత్రంగా కాళ్ళు రెక్కలు ముఖం శుద్ధి పెట్టుకొని పోన్నాడ. మరి అలుమగలున్న గది కాడికేమో అల్లరి తోటి పోన్నాడనే. అలా గోడలు వేటికి అయ్యయ్యో దేవుడా నిద్రపోయినా గడిపోతే తలాపుకుంటారు కోడలా పాపమా ఇంకా పోతున్నావు. కడప కాదు కడప కాదు అయ్యో గురు కొడతాను. అందుకే ఊకే మీద అంటే వాళ్ళకి బాగా అవుతావా కోడలా పాపమ్మా అయ్యో దొరసారి ఏందవ్వా 2 పొద్దులు కురిసి 2 బుగ్గలే అవి పొద్దులు కాదు కానీ ఎవరో పిలుస్తాలేదవ్వా ఎవరో పోయి చూసినా పోరాదు నువ్వే మా అత్తమ్మ అయితే మంచిగా తెల్లగా అసలుకే లేకపోయేది. కాళ్ళకి ఎండపూడి ఎక్కేదాకా అసలుకే లేకపోయేది. కాళ్ళకి ఎండపూడి ఎక్కేదాకా చూసిన అరువులో దీని మదం మాటలు కాకపోతే కాళ్ళకి ఎండపూడి ఎక్కితే అదురు ఎక్కదన్నా ఆడుపుడు కబుడితే లంచముండా మంది లేవాలనే పోయిరా పోయే మా ఇల్లు ఒత్తు కావాలని ఎత్తే పలుకుతాడా నేను వచ్చాను పోయా అవన్నీ మంచిగా ఏం నిర్దాబో ఊర్తి రాజాదిరా నిర్దా ఎగేసుకొస్తాది కప్పు కత్తాది నువ్వు కత్తా నీ నోటిచ్చబోసిన వారు రంజ కొడుక లేకపోతే నీ తాడు దింపుదే ఏదో వస్తే పైకి చల్లగా తన పైన కాదు. మరి వెంటనే వెళ్ళిపోతాం. మా అత్త రానే వచ్చింది. పోకపోతే మూతులు మార్చిన వాళ్ళు ముక్కులు మార్చిన వాళ్ళు వాడిని తిరిగితే నడిచిన వాళ్ళు ఏమంటారు అంటే ఏది మాయలేదా ఏది మాయలే ఏడ నడవది ఏదైనా లోకానికి పట్టి అద్దాలు వ్యక్తులు కూడా మాట్లాడతారు. మన కోడలు కిసోటి దాట అవ్వా ఈ అని ఓ చేలపూడి చిలకలపూడి నాదే ముచ్చటేస్తారు. మరి వెంటనే వెళ్ళిపోతారా అని మొత్తం ఉన్నదాట కొమ్మల బండి ఉన్నది
పట్టిరు రాయి కింద పడ్డది కురిలో వచ్చాడు లంబడిలో వచ్చేసి ఉన్నది అట్లనా గంత పనికి లేకుండా ఇచ్చిన గంత హీరాము లేకుండా నాది గాజాలే అబ్బియతుసు నాది దంపన వాగు అబ్బియతుసు నాది సిరిగలాది గంటే అబ్బియతుసు నాది సింగిరారము అబ్బియతుసు నాది గుండె గుండే అబ్బియతుసు నాది సుదిమారి గుండు అబ్బియతుసు మామ నీకు చెండ్రా నా పెయ్యం 6 మంటలు పడతాదిరా మామ అవునురా ఇంతమందిలో ఎవరో పిత్తిల్రా ఎందుకు వచ్చినావా మా అత్తమ్మ నిన్న మొన్న కోసి పెట్టేది ఇవాళ పాదాలు గడపడుకుంటా మంచిగా ఈర పోసింది సింగిర పోసింది జేరు కూడా జరేసింది జరిగిన పూలు పెట్టింది అలా ఎత్తున ముడి కోసి పెట్టింది పిత్తిర్లా చదివినా పదువులు దాడుకుంటూ వచ్చి ఇక్కడ కథ చెప్తాను ఎవరు నోటించబోసి నీ గద్దలు అంటే గద్దలు వేసిపోతావు కొడుక ఒక్క తనది అయితే పోయి దేవరకాడ పడాలి ఆడదన్ను కథకాడికి వస్తా మళ్ళీ ఈడదన్ను పోయి దేవరకాడ ఉంటా బతికిరా చెప్తా చూస్తాను వారి ఆడదగా ఆధార్ కార్డు మాకో నువ్వు దన్ను కానీ అవ్వా అయితే నీ అత్తమ్మ చాలా చక్కగా న్యూ స్టైల్ గా నువ్వంటే కొత్తగా అయితే నువ్వు చదువుకున్నావు కానీ నీకు ఏం రాదు నేనే సరే ఏం రావు ఏ ఊరు పోతాను ఏ పల్లె పోతాను ముసలోళ్ళు అబ్బో నీ పాంచని ముసలోళ్ళు అనద్దు ఓనాడు మేము హనుమకొండ కథ వేను డబ్బాల కాడ శ్రీనివాసుల కాలనీ శ్రీనివాస కాలనీ కథ వేయడం వల్ల ఆ ముసలి పంజాబ్ డ్రెస్ కట్టుకొని ముందర కూర్చున్నాయి ఇంకో ముసలి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి ముందర కూర్చున్నాయి వాళ్ళని చూస్తే నా కథ చెప్పకపోతే అయితే లేదా మరి దండం పెడితే మీరు పోయినా ఏంద్ర పోడా మమ్మల్ని చూసే అవుతా ఊరికే వాళ్ళతో నాకు తెల్లారు దాకా భజన అయింది ఇప్పుడు ముసలి స్టైల్ గా తయారవుతారు వయసు వాళ్ళు తయారవుతలేదు ఎందుకంటే వాళ్ళు కట్టం చేసి 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 ఇక రెస్ట్ తీసుకుంటారు అన్నట్టు ఏందమ్మా ఏ ఊరు పోతాను ఆధార్ కార్డు అయితే పట్టుకోను మర్చిపోకు ఆధార్ కార్డు ఇక కొద్ది రోజులే మళ్ళీ కథవేనాటి వీళ్ళిద్దరే కావాలి దానికి అత్తమ్మ ఎడుగుదా అత్తమ్మ కోడలా కోడలా బాబా ఎక్కడికో కాదు కాదే వీటో చుట్టాలు పెట్టి ఇల్లు సురవను అన్నారు ఏలుగులు పెట్టి ఇల్లు యక్షిపోవును అన్నారు సురగల్ల దేవతల పూజలు పోదామని
అదే కాక అమ్మా నా గర్భాలను అయితే నాకు ఇద్దరు కొడుకులు నాకైతే ఆడవిలో లేరు కదా. లేదమ్మా. ఇలా సురగల దేవతల మొక్కులు నేను చెల్లించి అడవిలో వరం అడిగి తెచ్చుకుందాం అని పోతున్నానమ్మా. ఆగత్తమ్మ గట్ల కాదు గాని కూడలు అంటే అత్త ఇంటికా ఉండి మాకు పరందామని ఇంటికా ఉండాలి. కాశీ రాలే అత్తమ్మ నువ్వు అట్లా నిలబడు. కాశీ అట్లే కాదు కదా. విన్నావా మా అత్త మాట? విన్నావా మా అత్త మాట? విన్నావానే? ఏమైందవా? ఇగో నా గర్భానికి కొడుకులు ఉన్నారు. కొడుకులతో బిడ్డ ఆలసురగల దేవతల పూజ పోతా బిడ్డ అంటుంది. ఇగో నేను అంటే మా అత్తమ్మ ఇంటికా ఉండి మంచిగా నా పిల్లలు ఎత్తుకొని మంచిగా ఆడిపియాలి పోతున్నా అంటుంది. ఇప్పుడు అతను నీకు కంటి కదా. ఎల్లికేం తీట ఏకిచ్చుకుంది వాడ మళ్ళీకేం తీట మంచం ఇచ్చుకుంది వాటిని వాడబోతే గడ్డికి ఆడిపోతుంది. మెరిగి మెరిగి ఉన్నా మేత బిడ్డ మందులు ఉండాలి పొమ్మంట అని నువ్వన్నమాట. ఎందుకంటే ఆమె అర్ధరాత్రి పొమ్మని నీకు ఆడబిడ్డ ఉంటది. పండుగ వచ్చిన పబ్బ వచ్చినా గానీ ఆడబిడ్డ నీటికి వస్తుంది. నువ్వు ఆడబిడ్డ ఇంటికి పోతావు. ఇవాళ ముందు ముసలిలో పండుగ అత్తమ్మా మేము కూడా అనుకుంటానా నీ గర్భాయిద్దరు కొడుకులు ఉన్నారు. మరి ఒక బిడ్డ ఉండాలి, నీకు బిడ్డ ఉండాలి, మాకు ఆడబిడ్డ ఉండాలి. మరి రేపటికి అలా పాతిళ్ళు బాగా లేకపోతే కొత్తిళ్ళు కట్టుకుంటే కూరాడు కట్టుకుంటే కుదిరింటి ఆడబిడ్డ ఉండాలి అత్తమ్మా. చేబాన వెళ్ళిపోయి రాబాన రాత్తమ్మా.